దంచలేదు, నిన్న నేను దంచాను. వడకట్టేది ఎందుకంటే మీరు వచ్చే రమ్మంటున్నారని చెప్పి నిన్న గుర్తుందా స్కిట్, ఆ టైంలో ఇలా దంచేసి ఇంకా వడకట్టారా? వడకట్టాను. అవన్నీ అక్కడే వదిలేశారు ఇప్పటికి స్టిల్. ఎక్కడున్నాయి? ఆ గిన్నెలతో దగ్గర ఇప్పుడు అక్కడ అలానే ఉందా? చెయ్యనా? అల్లం ఎవరైనా తీసారా? ఇంకా తీయలేదు. యూజ్ చేసి ఇమీడియట్ గా వాష్ చేసుకో. కాదురా, తను అడిగా, తను కాదన్నాడు. ఎవరా అని అడుగుతుంది. గుర్తుందా అవినాష్? 10 seconds అది ఓకే లేదు, చెప్పావు కదా. ఎందుకంటే ఫ్యూ టైమ్స్ యూ వాంట్ టు డూ బట్ హడావిడి ఇమీడియట్ గా వేరేది రావడం వల్ల అక్కడ పెట్టేస్తాం కానీ అక్కడే ఉన్నట్టుంది ఇంకా. అదే ఎవరు తీయలేదేంటో అని. నేను బికాస్ నాకు బాధ అనిపించింది, నేను ఎక్స్ప్రెస్ చేశాను. తప్ప అది తప్పేలే. నేను ఇక్కడ చెప్పిందని నాకు తీసుకోలేక అమ్మ వీడికి ఎలా తెలిసిపోయింది ఇది, ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలని చెప్పి బయటికి పోయి వాళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అది తప్పు కదంటే వదిలే అక్కడితో. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం ఎందుకు? 20 వారాలు ఉన్నాడు, నాకన్నా చిన్నప్పుడు చూశాడు, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్లు ఎందుకు? కేవలం నేను వాడు ఆట చెడిపోద్దనే సెన్స్ ఒక్కటి కోసం నా ఈ టాపిక్ని రైజ్ చేయాల. నేను ప్రూవ్ చేయలేకపోవచ్చులే కానీ వాడి మనసులో అయితే అదే ఉంది. అర్థమైన వాళ్ళకి అర్థమైంది అది. నేను చెప్పగానే పోయి అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకున్నాడంటే అక్కడే అర్థమైపోవాలి సగానికి సగం. నా అభిప్రాయం వాడు చెప్పే వాడిది నాకు చెప్పేశాడు, అయిపోయింది. ఇది పోయి క్లియర్ చేసుకోవడం ఎందుకు బయట వాళ్ళతో? అంటే నేను అలా చేయలేదు, ఇలా చేశాను అని చెప్పి మళ్ళీ ట్రై టు ప్రూవింగ్ హిమ్. వాడు చేసింది రైట్ ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నాడు అంతా. లేదా మాకు బైక్ లేదంటే కూడా మా ఫ్రెండ్కి ఫోర్స్ చేయాలి, తీసుకో తీసుకో తీసుకో. మాతనే ఉంటుంది కదా బైక్. అట్లా వీడ బెంగళూరులో ఉంటే బాగుండదు. అది చెయ్యి.
ఆకలేస్తుందా? ఎందుకు ఆకలేస్తుంది ఫుల్. కొన్ని నిమిషాలు అయితే తిన్నాంలే, వస్తారు అందరూ. అబ్బా అమ్మా తిన్నామా? ఎందుకురా? ఏం చేసావరా? ఏమని వేసుకున్నారు? నాకు అనిపించింది చెప్పానన్నా, నీకు అనిపించింది తప్పు అన్నాడు. ఓకే, నీ విషయంలో నువ్వు తప్పు అనుకుంటే ఓకే ఫైన్ అన్నా. తన ఆట ఎలా ఆడుకొని నేను దాన్ని ఏమన్నాను? తన ఆటలు ఆడకూడదని నేను చెప్పలా. తన ఆడిన ఆట తీరు ద్వారా నాకేం అర్థమైంది అనేది చెప్పే తనకు, అంతే. అడిగాడా నీకేం అర్థమైంది చెప్పని? నేను బాధపడ్డా కదా. ఓకే. అండ్ దానికి అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం ఎందుకు అక్కడ? అది కాదు అని ఇక్కడ నాకు చెప్పా, అతను చెప్పాడు, అయిపోయింది. బయటకు వచ్చి మళ్ళీ మీకు అంత ఎక్స్ప్లెనేషన్, అంత క్లియరిటీగా ఎందుకు? అది కాదు ఇదని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ట్రై చేస్తున్నాడు. ఎంత లాగితే అంత దొరుకుతాడు మనోడు. ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల అదే నిజం అవ్వదు. చెప్పడం ఒకసారి చెప్పి వదిలేయంగానే అది అబద్ధం అవ్వదు. పప్పులో ఉప్పు సరిపోయిందా, పులుపు ఎక్కువైందా చూసావు నువ్వు కరెక్ట్గా? అప్పుడు చూసాక మనం గ్లాస్ వాటర్ పోసాం కదా. ఏమో కరెక్ట్ చూడు టేస్ట్. మళ్ళీ అటు ఇటు అయితే అందరూ వచ్చి నాకు బాగోదు. ఇట్స్ ఓకే. అంటే ఒక మనసులో ఏముందండి, ప్రతి ఒక్కళ్ళ డెసిషన్కి, ప్రతి ఒక్కళ్ళ పాయింట్కి ఇంకో ఆల్టర్మోటివ్ వెతుక్కోవచ్చు కదా. అట్లా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి అట్లా అంటారు. నేను ఒక పర్టికులర్ పాయింట్ పెట్టి నా డెసిషన్ ఇదని చెప్పిన, అంతే తప్ప నువ్వు తక్కువ, నువ్వు లాస్ట్ వచ్చినావు. అసలు నేను అక్కడ లోపల డిస్కషన్ జరగలేదు, బయట డిస్కషన్ అది కాదు. ఏడుస్తున్నావా? వచ్చేసిన కళ్ళ నీళ్ళు లైట్గా వచ్చేసిన. ఇక్కడ తెలుసు కదా, ఇప్పుడు మనం ఏం చేసినా నువ్వు ఇలా అని చేసావు, అలా అని చేసావు, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు అనుకుంటారు. బట్ నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తావు నీకు తెలుసు కదా.